అంచె దినముల్లో జరగబోయే విషయాలన్నిటిని కూడా దేవుడు దానియేలుకి చూపించాడు. ఈ దానియేలు గ్రంథంలో అంచె దినముల్లో తన సంఘం ఎలా ఉండబోతుంది, లోక ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, సంఘంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమై ఉంటుంది, ఇవన్నిటినీ చాలా క్లుప్తంగా క్లియర్గా దేవుడు రాసిపెట్టి ఉంచి ఉన్నారు ఈ దానియేలు గ్రంథంలో. దానియేలు కూడా దాన్ని చక్కగా విని గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా వ్రాసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మన వాక్యము దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అదేంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమ్ము శుద్ధి చేసుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. చివరి దినాల్లోనట అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకుంటారంట. శుద్ధి చేసుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. శుద్ధి అనేది తెలియనటువంటి ఈ జనాంగమునకు దేవుని సువార్త ప్రకటించబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం గురించి వారికి తెలుపబడిన తర్వాత అనేకులు ఆ రక్తములో వారు క్షమాపణ పొందుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచి ఒక సంఘముగా చక్కగా ఏర్పడి ఆ సంఘము తను శుద్ధి చేసుకున్న సంఘముగా, ప్రకాశమానమైనటువంటి సంఘముగా, నిర్మలమైన సంఘముగా తయారవుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఇక్కడ యోహాను అడుగుతూ ఉంటారు, వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతూ ఉంటే చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమను అనుభవించి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తముల తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎందువలనట వారి యొక్క వస్త్రాలను గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుగుకున్నారట. వారు శుద్ధి చేసుకున్నారు, కడుక్కున్నారు, ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. అదే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తుంటాం. ఇది రాకడ కాలము దేవుని బిడ్డలారా. రాకడ సమయంలో మనము వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాన్ని, మన రక్షణ జీవితాన్ని ఎలా ఉందో పరిశీలన చేసుకోవాల్సిన దినములు ఇవి. ప్రేమంటి విశ్వాసులారా, మనకు మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మనం సిద్ధపడవలసిన దినములు వచ్చేసినాయి. మనల్ని మనం సిద్ధపడి మనల్ని మనం పరీక్ష చేసుకుని మనలో ఇంకా డాగైనా, మచ్చైనా, మడతైనా ఏమైనా ఉన్నదా, మనం సరిగా ఉన్నామా లేదా మనం చూసుకోవలసినటువంటి దినములు ఆసన్నమైనవి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి గత కొన్ని రోజుల క్రితం నాకు దర్శనం కలిగింది. అది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, నేను చూస్తూ ఉండగా ఒక చెరువు ఉంది దేవుని బిడ్డలారా. ఆ చెరువు చాలా గ్రీనిష్గా ఉంది, దానిలో నాచు ఉంది, చాలా పెద్ద చెరువు అది. నేను ఆ చెరువు గట్టు వారనే మా ఇల్లు ఉన్నట్టు నేను చూస్తూ ఉన్నాను. ఆ ఇంటికి ఒక తెల్ల గోడ, చెరువుకి మా ఇంటికి మధ్యలో తెల్లని గోడ ఉన్నట్టు నేను చూస్తూ ఉన్నాను. ఆ గోడ మా ఇంటి దొడ్డువైపు గోడ అన్నట్టు నేను చూస్తూ ఉన్నాను. అయితే ఆ గోడకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము ఇలా ఓపెన్ చేసిన వెంటనే చెరువు ఉందన్నమాట. నేను ఆ గోడ లోపల ద్వారం దగ్గర ఉండి ఆ చెరువులోనికి ఇలా వంగుని ఏయో చేపలు పడదామని నేను చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అది చూస్తూ ఉంటే ఒక చిన్న చేపలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువు నీటిలో రకరకాలైనటువంటి నిస్పురుగులు లాంటివి, అలాగే నాచు, చాలా అది చెరువు నీళ్లు చాలా అశుభ్రంగా ఉన్నట్టు నేను చూస్తూ ఉన్నాను. అయ్యో, ఈ చిన్ని చేపలు చనిపోయిన చేపలు వచ్చినవి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఆ తర్వాత నేను కన్నులెత్తి చూసినప్పుడు దేవుని బిడ్డలు ఇంకా కొంచెం దూరం నా కళ్ళు వెళ్ళిని ఆ చెరువులో నేను చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక పెద్ద పెద్ద చేపలు చనిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో కొంచెం దూరం నేను కన్నులెత్తి చూసినప్పుడు ఇంకా పెద్ద పెద్ద చేపలు. ఈ విధంగా చెరువు అంతా కూడా నేను చూస్తున్న ప్రతి చోట కూడా ఇదిగో పెద్ద పెద్ద చేపలు లోపల నుండి పైకి వచ్చి చనిపోతూ తేలిపోతూ ఉండడం నేను చూస్తూ ఉన్నాను. అలా చూసినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. అయ్యో ప్రభువా, ఈ చెరువు అంతా చేపలు ఇలాగ చనిపోయి మంచి చేపలు, పెద్ద పెద్ద చేపలు, మంచి మంచి సొనతో పొట్టతో ఉన్న చేపలు ఇవన్నీ ఇలాగ చనిపోయి ఇలా తేలిపోతున్నాయని నేను ఏడుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ కళలో నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనంలో
అయితే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది నేను అలా చూస్తున్నప్పుడు చెరువంతా అలాగ వార గట్టు వార అలా చెరువు చేపలన్నీ పెద్ద పెద్దవి చాలా పొడిగాయి, బలమైనవి అన్నీ చనిపోతూ అలా తేలియాడుతూ ఉంటే నేను దుఃఖంలో ఉన్నాను. అయ్యో ప్రభువా, ఈ చేపలని చనిపోయినాయి ప్రభువా అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు అలా అలా నీరంతా ఇంకిపోతూ ఉంది. అయితే ఈ నీరు ఇంకిపోతూ ఉన్నప్పుడు ఆ చెరువులో నేను ఒక రాయి లాంటి ఒక గట్టుని నేను చూస్తూ ఉన్నాను. అంటే ఆ రాయి మీద నడవచ్చు అనమాట. పొడవుగా ఉంది, అది బ్లాక్ కలర్లో ఉంది, నీళ్ళలో అది నాకు కనిపిస్తూ ఉంది. దాన్ని నేను అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చెరువులో నుంచి ఒక పెద్ద గుర్రము 2 ముందు కాళ్ళు పైకి పెట్టుకుని ఆ గుర్రం మీద ఒక వ్యక్తి ఉండి ఒక పదవైనటువంటి కత్తి పట్టుకుని ఇలా పైకి లేస్తూ ఉన్నాడు. అయ్యో, నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తాడేమో, ఇప్పుడు ఈ తెల్ల గోడ దగ్గర నేను నించున్నాను, ఈ నా వైపు వస్తాడేమో ఇతను, నేను ఇక్కడ నించున్నాను అనుకున్నప్పుడు ఆ గుర్రము చాలా పౌరుషంగా లేచి వెళ్ళి ఆ వ్యక్తి ఇలాగా ఆ గుర్రాన్ని మరి కళ్ళు ఇలా లాగినప్పుడు అది పైకి 2 కాళ్ళు పైకి ఎత్తుకుని బలంగా లేచి అది వెళ్ళిపోతూ ఉంది. నా వైపు రావట్లేదు, కానీ ఆ చెరువు యొక్క కుడివైపుకు అలా వెళ్ళిపోతూ ఉంది. నేను అనుకుంటున్నా ఇంకా నేను ఆ గుర్రం నా వద్దకు రాలేదు అని నేను అలా సంతోషపడదు. కానీ చేపలను చూసి నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ గుర్రం వెళ్ళిపోతుంటే ఆ మనిషి ఆ గుర్రం మీద ఉండి కత్తి పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతూ ఉంటున్నాడు కానీ ఏం మాట్లాడలేదు. అయితే నా అంతరాత్మలో స్వరం వినిపిస్తుంది, ఇప్పుడు లోకములో తను హెచ్చించుకోవడానికి వెళ్తున్నాడంట. అతను లోకములో తాను హెచ్చించుకోవడానికి వెళ్తున్నాడు అనే ఒక స్వరం నాకు వినిపించింది. అయితే అతను వెళ్ళిపోయాడు. నేను ఇంకా చెరువు వైపే చూస్తున్నాను. అయ్యో ప్రభువా, చేపలని చనిపోయినాయి, ఏంటి తండ్రి చేపలని ఎలా ఉన్నాయనేసి నేను చాలా బాధపడుతున్నాను. తర్వాత నాకు మెలుకొచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియచేసినప్పుడు అవి మనకు అర్థం కావు. మరలా మనం వాటి కొరకు ప్రార్థన చేయాలి. నేను మరలా వాటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యో ప్రభువా, ఇవన్నీ ఎలాగ అయిపోయినాయి ప్రభువా, ఏంటి ప్రభువా, నేను ఈ నీళ్లు తీసుకుందామంటే ఈ నీళ్లు కూడా మురికైపోయినాయి ప్రభువా, ఏంటి ప్రభువా నేను అర్థం మెలకు వచ్చిందని దేవుని బిడ్డ. తర్వాత ఒక 4 రోజులు నాకు శాంతి సమాధానం లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నిత్యము ఆ కళ కొరకే ఆ దర్శనంగా ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను, ఇది ఆ చెరువు ఒక లోకం అని నా ఆత్మ నాకు చెప్తా ఉంది. ఆ చెరువు ఒక లోకం. రాబో దినములో గొప్పవి అయినటువంటి చేపలు వంటి గొప్పవి ఆత్మలు నశించిపోబోతున్నాయి. రాబోతున్న గొప్పవి తీసివేయబడుతున్నాయి అన్నట్టు నాకు అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఎంత గొప్పవో ఆ చేపలు నేను చూసినప్పుడు తండ్రి, ఆ గొప్పవన్నీ రాలిపోబోతున్నాయా ప్రభువా, ఆ గొప్పవన్నీ తీసివేయబడుతున్నాయా ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఆ తర్వాత ఆ గుర్రం వెళ్ళి ఏమైందో తెలియదు, కానీ నా ఆత్మ అంతా ఆ చేపల కొరకే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రియమైన సంఘ విశ్వాసులారా, మీరు వాటి కొరకు ప్రార్థించమని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నశించిపోయే వారి కొరకు ప్రార్థించమని దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. ఎన్నో గొప్పవి బలిసినవి, ఎన్నో మహిమగలవి నశించిపోబోతున్నాయి. దేవుని ఒక రాకడ సమయంలోనే మనం ప్రార్థన చేయాలి. వారు తమను శుద్ధి చేసుకున్నప్పుడు అవి నశించిపోయే స్థితిలో నుండి రక్షించబడే స్థితిలోకి వస్తాయి కదా. దేవుడు అలా చూపించినప్పుడు నేను కలత చెంది ఈ యొక్క స్వప్నాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇదిగో ఈ సమయంలో కూడా ఎవరైతే వారి వస్త్రములను దేవుని రక్తం ఉతుక్కుంటారో వారు రక్షించబడతారంట. వారి స్థితి ఎలా ఉంటుందంటండి, దేవుని రాజ్యంలోని వారు రక్షించబడి దేవుని సన్నిధిట నిత్యము నిలబడి స్తుతి ఆరాధన చేస్తారట. వారు పాటలు పాడుకుంటారంట. ఇక దానియేలు గ్రంథంలో కూడా అదే ఉంది కదండి, బుద్ధిమంతులు తను శుద్ధి చేసుకుంటారు. ఇగో దేవుని బిడ్డలారా, ఈ యొక్క